తెలంగాణలో బీసీల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు సంబంధించి కీలక డిమాండ్లతో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును కలిశారు. హైదరాబాద్లో జరిగిన ఈ భేటీలో బీసీల అభివృద్ధి, సామాజిక న్యాయం, విద్యా, ఉపాధి, ఆర్థిక సాధికారతకు సంబంధించిన పలు అంశాలపై సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధంగా అమలు చేయడం, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ బలోపేతం చేయడం వంటి ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు. అలాగే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల, బీసీ హాస్టళ్లు, గురుకులాల ఆధునికీకరణ, యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, సాంప్రదాయ వృత్తులకు ప్రోత్సాహం కల్పించాలని కోరారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు.